ఫేమస్ అయ్యావు అనుకో, అందరు నిన్ను పిలుస్తారు ఫోన్ చేసి. ఇప్పుడు ఇది పప్పులో పెడితే బాగుండిద్దా? బాగుంటుంది. పోయినా పచ్చడి బాగా పడి చీపిరా పొద్దునాకంట చూడండి, పచ్చడి భలే ఉంటుందంట. సరే ఎంత కట్ట? 20. 10కి ఇయ్యి. నువ్వు రారా 10కి ఇయ్యి బాబాయ్, తీసుకుంటా. వచ్చి ఇది వద్దులే, అదే ఇయ్యి. పచ్చడి చేస్తా. పచ్చడి చేయదని వ్యాపారం 15. ఇది నాకు రాదులే, ఇది చేయటం నాకు. అది ఈ పొద్దున ఈ బాబాయ్ ఎప్పుడు నీ కాడే తీసుకుంటుంటే మరి ఈ బాబాయ్ రాదు నాన్న. నువ్వు రారా నాన్న. నువ్వు వీడియో పచ్చిమిరపకాయలు లేవా? పచ్చిమిరపకాయలు ఆకుకూరలేదు. అంత కుళ్ళిపోతాడు నువ్వు. నువ్వు అట్టా దాంట్లో పెట్టబాబు. మంచాడు వేలే. ఇదేంది 10గా 5 ఇస్తున్నావు పాపం. అది నాకు పొద్దున పచ్చడి చేస్తా. నోరు బాగలే అసలుకి. తీసుకో 20 రూపాయలు ఎవరికైనా. ఇప్పుడు కాదు అసలు పొద్దున పెరగలేదు. సరే 15 తీసుకొని. రాదు నాన్న. 15 కూడా ఇవా? మరి వారం బేరాలు ఉండవు. లేదులే 15 ఇస్తాయి. 20 రూపాయలు బాగుంది. పచ్చడి చేసుకుందామని. నోరు బాగలా. నోరు బాగుంటుంది. 20 నువ్వు 15 ఇస్తా. 15 ఇస్తా. చూడండి నా చేతిలో డబ్బులు లాక్కుంటున్నాడు. 15 ఇస్తాయి బాబాయ్. హాయ్ అండి. చూడండి గోంగూర పప్పు వండానండి. పప్పులోకి ఆమ్లెట్ వేద్దామని చెప్పి 3 గుడ్లు కొట్టి ఆమ్లెట్ వేద్దామని ట్రై చేశానండి. అది చూడండి, ఒక పక్క కాలుతుంది, ఇంకో పక్క కాలట్లా. ఆ పొయ్యి సరిగా మంట రావట్లా. ఈ పక్క అంతా కాలుతుంది, అటువైపు చూస్తే అస్సలు ఎలా వేసానో అలాగే ఉందన్నమాట. ఇప్పుడు ఈ ఆమ్లెట్ నా చేతికి ఎలా వచ్చిద్ది? తినటానికి పనికి వచ్చిద్ది అంటారా? పనికి రాదా? చూడండి, గ్యాస్ కొంచెం మంట కొంచెం ఎక్కువ పెడుతున్నాను అన్నమాట. ఈ పెనాన్ని అటువైపు తిప్పితే మంట బాగా తగిలిద్దేమో చూద్దాం. ఇటు గాలింది, అటేమో అది అస్సలు గాలలేదు. వేసిన కాంచి టెన్షన్గానే ఉంది నాకు. ఇది సరిగా వచ్చిద్దా రాదా? మందమైంది. పెనాన్ని ఏం చేద్దామంటే ఇటు నుంచి అటు కొంచెం తిప్పుదాం. అటు ఇటు కాలింది కాబట్టి ఇటు కూడా కొంచెం కాలాలి. ఒకటి వేస్తే 2 వేస్తే సరిపోయేది. ఒకసారి ఒకటి. ఇన్నిసార్లు ఎందుకు గ్యాస్ వేస్ట్ అని చెప్పేసి నేను 4 ఉల్లిపాయలు కోసి 3 కోడిగుడ్లు వేసి కాసింత ఉప్పు వేసి కూసంత పసుపు వేసి గిరా 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 తిప్పి ఆ పెనం మీద పోసాను అన్నమాట. ఆయిల్ కూడా తక్కువే, అది మాడ వాసన వస్తుంది నాకు. అన్నం ఏమో చూడండి, అన్నం కూడా వండుతున్నాను కదా, అన్నం ఏమన్నా అడుగు అంటుతుందా అని చూస్తున్నాను అనమాట. అన్నం ఇంకా నీరు గుంజలేదండి. అయితే ఆమ్లెటే మంట పెంచాను కదా, అడుగును మాడుతుంది, పైన పచ్చింది. అదిగో చూడండి, అడుగునంత నల్లగా మాడింది, పైన ఏమో అలాగే ఉంది. అంతేనండి, మనం సరిగా ఏది చేయకపోతే అలాగే అవుతాయి. 3 గుడ్లు ఒకసారి వేసే బదులు 2 సార్లు వేసినట్లయితే బాగా వచ్చేది. ఇప్పుడు ఇదేంటంటే బరువు అయిపోయింది, మందం అయిపోయింది. అడుగునేమో ఇప్పుడు పెనం బాగా వేడిగా ఉంది కదా, అడుగునంతా అదే చూడండి 2 ముక్కలు అయిపోయింది. ఎట్లయినా ముక్కలు చేయాల్సిందేలేండి. మా అబ్బాయికి ఒక ముక్క, నాకు ముక్క. అయిపోయిందండి, కాలిపోయింది అడుగును కూడా. ఇంకేం లేదు, కట్టేస్తే సరిపోద్ది పోయి. ఈలోపు అన్నం ఉడికిందా లేదా చూసుకొని ఇది గోంగూర పప్పు వండానండి. గోంగూర పప్పు, ఆమ్లెట్, అన్నం. ఈరోజు మా ఫుడ్ ఇదన్నమాట. మీరేం చేసుకున్నారు ఈరోజు? మీరేం తిన్నారు ఈరోజు చెప్పండి. నా ఆమ్లెట్ నచ్చిందా మీకు? నచ్చలేదు కదా? ప్లీజ్ అండి, నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కాలిపోతుంది చూడండి, ఆమ్లెట్ కాలి